కాపాడి మరొక దినాన్ని మనకిచ్చి బైబిల్ని నేర్చుకోవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, లేఖనాలని పరిశోధన చేద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, స్తుతులపైన ఆసీనుడా, స్తోత్రార్హుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని సజీవంగా కాపాడి లేఖనాలను పరిశోధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నుండి మేము ఆలోచించటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు వ్రాయించిన ఉద్దేశములోని సత్యాన్ని మేము నేర్చుకొని అందులో ఆత్మీయమైన పాఠాలు ఏమైనా ఉంటే వాటిని మేము నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించడానికి, మా బ్రతుకుల్ని సరిచేసుకోవటానికి తండ్రి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. అందులో గడిచిన కాలంలో మరి యెహోయాదా కుమారుడైన బెనయ ఎవరిని చంపమంటే వాళ్ళని చంపిన సందర్భాలు మనం విన్నాం. మొదటిగా అతడు అదోనియా, దావీదు గారి కుమారుడైన అదోనియాని చంపాడు. అలాగే రెండవదిగా యోవాబు గారిని చంపాడు. సైన్యాధిపతి, దావీదు గారి సైన్యాధిపతి అయిన యోవాబు గారిని చంపాడు. అలాగే మూడవదిగా మనం షిమిని చంపిన సందర్భం కూడా మనం చదవబోతున్నాం. ఇక్కడ మనం చదివితే అదోనియా ఎక్కడ అదోనియాని చంపినా కానీ, యోవాబు గారిని చంపినా కానీ, అలాగే షిమీని చంపిన సందర్భాలు మనం ఆలోచిస్తే ఆయన మీద పడగా యెహోయాదా కుమారుడైన బెనాయ అతని మీద పడితే అతను చనిపోయినట్టుగా రాయబడింది. ఉదాహరణకి 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదివితే, యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాడు. ఎక్కడ చూసినా ఈయన చంపే విధానం ఒక స్టైల్ కనపడుతుంది. నేర పరిశోధన చేసేటప్పుడు కూడా డిటెక్టివ్లు వెళ్ళి ఆ హత్య జరిగిన విధానం, కోణం ఆలోచించి పాత నేరస్తుల్లో ఎవరైనా ఈ విధానంలో చంపిన వాళ్ళు ఉంటారని విచారణ చేయటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ పద్ధతిలో ఎవడు చంపుతాడు అని ఆలోచిస్తే పాత నేరస్తులు ఎవడొకడు వాళ్ళకి స్ఫురిస్తాడు. ఇక్కడ బెనాయాని మరి ఆయన చంపిన విధానాన్ని చూస్తే ఇక్కడ 25వ వచనంలో మరి చంపినప్పుడు అతని మీద పడినందున అతడు చనిపోయాను, మీద పడినప్పుడు చనిపోయాడని రాయబడి ఉంది. అలాగే ఈ 34వ వచనం యోవాబు గారిని చంపిన విధానం కూడా అలాగే కనపడుతుంది. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయ వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా అతను అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడి అతని మీద పడి అతన్ని చంపగా. అలాగే మూడవదిగా 46వ వచనం యెహోయాదా కుమారుడైన 2వ అధ్యాయం 46 బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరం. ఎక్కడ చూచినా ఆయన మీద పడితే చనిపోయాడంటే అంత బలాఢ్యుడా, లేకపోతే ఈ రెజ్లింగ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఇది లావోటోళ్ళు గుద్దుకుంటూ ఉంటారు, ఎగిరెగిరి పైనుంచి దూకి ఒకడి మీద ఒకడు పడతా ఉంటారు. అలా పడితే అంత భారీ దేహం ఆ వ్యక్తి మీద పడితే చనిపోయారా ఏంటనేది మనకు తెలియదు. కానీ ఆయన చంపిన విధానంలో విశేషం నాకు ఆకర్షించింది, అది ప్రస్తావించడం జరిగింది. 36వ వచనం నుండి మనం చదువుదాం. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో
ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురం ఉండుము. షిమి అనగానే మీకు గుర్తొచ్చి ఉండాలి, గతంలో మనం నేర్చుకున్నాం. దావీదు గారు వెళ్ళేటప్పుడు తిట్టాడు, తిరిగి వచ్చేటప్పుడు ఏమీ ఎరగనట్టుగా ఆయన్ని కలుపుకున్నట్టుగా మాట్లాడాడు. ఆ షిమిని పిలిపించాడు. దావీదు గారు చనిపోబోతూ సొలొమోను గారికి చెప్పాడు, ఆ షిమి మాత్రం నువ్వు ఈజీగా వదలొద్దు, అతను నడిచిన వెంట్రుకలు సమాధికి ప్రశాంతంగా దిగకూడదు అనే మాట దావీదు గారు సొలొమోను గారికి చెప్పడం, ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళకి ఏం చేయాలో సొలొమోను గారు అది చేయించడం ఇక్కడ మనం చూస్తున్నాం. పిలిపించి నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయటికి ఎక్కడికైనా నువ్వు వెళ్ళక ఆ యెరూషలేములో కాపురం ఉండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా షిమిని పిలిపించాడు. నువ్వు యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, కిద్రోను వాగు దాటి. కిద్రోను వాగు అంటే యెరూషలేమునకు తూర్పు దిక్కుగా ఉన్న సరిహద్దు, యెరూషలేముకి తూర్పు దిక్కుగా ఉన్న సరిహద్దు. ఆ వాగు దాటి నువ్వు అవతలకి వెళ్ళిపోయావు అనుకో, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. కాబట్టి నువ్వు బోర్డర్లో ఉండాలి. పోలీసులు కూడా అప్పుడప్పుడు జామీన్ అంటారు కాదు, బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు నువ్వు పట్టణం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, మేము ఎప్పుడు పిలిచినా వచ్చి సంతకం పెట్టాలి. బెయిలులో ఉన్నంతకాలం, బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాళ్ళు నేరస్తులు పట్టణం దాటి వెళ్ళకూడదు. ఇక విదేశాలు అయితే వెళ్ళే పనే లేదు. అలాగే ఈయన బెయిల్ మీద విడుదల చేసినట్టుగా ఈ షిమిని నువ్వు పట్టణం దాటి ఎప్పుడైతే వాగు దాటి వెళతావో నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని రూఢిగా తెలుసుకోను అని చెప్పినప్పుడు, తమరు సెలవిచ్చినది మంచిదేను, నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తన సేవకుడైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినముల నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత, 3 సంవత్సరాల దాకా యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళలేదు. పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయి. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు వద్దకు చేరిరి. షిమి దగ్గర పనివాళ్ళు 2 పారిపోయారు. మరి 3 సంవత్సరాల దాకా ఎక్కడికి వెళ్ళలేదు షిమి, లోపలే యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడు. అయితే 2 పనివాళ్ళు చెప్పా పెట్టకుండా మానేసి ఎక్కడికి వెళ్ళారు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఫిలిస్తీన్లు దేశానికి వెళ్ళటం వలన ఏ రాజు ఆయన పేరు? ఆకీషు రాజు వద్దకు వెళ్ళారు. గాతు రాజుల వద్దకు చేరి అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము రాగా, అంటే ఎవరో చెప్పారు మీ వాళ్ళు పారిపోయిన వాళ్ళు ఎక్కడున్నారా అంటే ఇదిగో గాతు అనే ప్రాంతంలో ఉన్నారు, ఆకీషు రాజు దగ్గర ఉన్నారు అనే వర్తమానం రాగానే వెంటనే వెనక ముందు ఆలోచించలేదు. నేను సొలొమోను గారికి మాట ఇచ్చాను, దాటితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదం అని సొలొమోను గారు కూడా ఖచ్చితంగా చెప్పారు. ఆయన మాట అంటే మాటే. ఈ విషయాలన్నీ మర్చిపోయారు. వెంటనే వెళ్ళిపోయాడు. ఆ మాట గుర్తురాల. 3 సంవత్సరాల వరకు సొలొమోను గారి మాట గుర్తుంది, కానీ ఈ సందర్భంలో ఈ షిమికి ఈ విషయం మర్చిపోయి వర్తమానం రాగా 40 వచనం, షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతకుటకై గాతులోని ఆకీషు వద్దకు పోయాను. ఇలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చాను. సొలొమోను గారికి ఇచ్చిన మాట మర్చిపోయాడా, లేకపోతే గుర్తున్నా కానీ ఆవేశంలో నిర్ణయం తీసుకొని వెళ్ళాడు. మనం కూడా అప్పుడప్పుడు ఆవేశంలో ఏదైనా మనకి ఎవరో ద్రోహం చేశారు అనిపించినప్పుడు మంచి చెడులు అన్నది కూడా మర్చిపోయి వెంటనే బోర్డర్ దాడతాం. అంటే ఉన్న స్థితిని మర్చిపోయి మన వాక్యానికి విరుద్ధంగా మాట తోలటమో క్రియ చేయటమో చేస్తాం. ఎప్పుడు జరిగింది ఇదంటే మనకి ఎవరో ద్రోహం చేశారనిపించినప్పుడు, లేదా మనల్ని ఎవరో అన్యాయం చేశారనిపించినప్పుడు, మనల్ని తిట్టారనో, మనకేదో ఆస్తి నష్టం జరిగిందనో, పలాని వారి వల్ల మనకు జరిగిందన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా లెవెల్ దాటి బోర్డర్ అంటే మనకి ఇక్కడ పరిధేంటి? వాక్యాన్ని దాటి కూడా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ షిమి 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. సొలొమోను గారికి ఇచ్చిన మాటను బట్టి ఎప్పుడైతే 2 పనివారు వెళ్ళిపోయారు అనేది తెలిసిందో, పలానా చోటకు వెళ్ళారని తెలియగానే ఎవరినైనా పంపించి తెప్పించుకోవచ్చు, కానీ స్వయంగా తనే వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొని వచ్చారు. మరి ఆ రాజుతో ఏం మాట్లాడాడు, మీరు ఎందుకు వెళ్ళారా అని వాళ్ళతో ఏం మాట్లాడాడో తెలియదు, కానీ మొత్తానికి వెళ్ళిపోయి తన పనివారిని మాత్రం వెనక్కి
తెచ్చుకున్నాడు. కానీ ఈ వార్త సొలొమోను గారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి. అంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి హేతు అవుతుంది అనేది మనం ఈ పాయింట్లో మనం నేర్చుకోవాలి. 40వ వచనం 41. షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను. వెంటనే రాజుగారికి ఎవరొకళ్ళు చెప్తారుగా, షిమి ఈ వాగు దాటి వెళ్ళిపోయాడా, కిద్రోను వాగు దాటి ఎక్కడికి వెళ్ళాడు, గాతుకి వెళ్ళిపోయి తన పనివాళ్ళని తెచ్చుకున్నాడు అనే వార్త సొలొమోను గారికి తెలియగానే సొలొమోను గారు ఆయన్ని పిలిపించాడు. నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనాను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించి తిని కదా, మరియు తమరు సెలవిచ్చినదే మంచిది అని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. అంటే లోపల ఏముంది అనేది చెప్పేశాడు, మహాజ్ఞాని కదా. నీ హృదయములో మెదులుచున్న కీడంతా మా నాన్నకి మా తండ్రికి ఏదైతే నువ్వు కీడు చేసావో ఆ కీడంతా ఇంకా అలాగే ఉంది. కాకపోతే ఆయన తిరిగి రాజ్యానికి వస్తున్నాడని నటించావు ఆయన దగ్గర, చంపుతాడని. అందుకే ఆయన ప్రాణభిక్ష పెట్టాడు. కానీ హృదయంలో నీకు కీడు మాత్రం అలాగే ఉంది. నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడినని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. అంటే శత్రుశేషం అనేది లేకుండా చేసేసుకున్నాడు. ఆల్రెడీ అంతకుముందే దావీదు గారు శత్రువులందరినీ వధించేసి ఏ ఒక్క రాజు యెరూషలేము మీదకి రావాలంటే ధైర్యం చెయ్యలేని పరిస్థితిలో ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా ఉండిపోయారు. ఆ దావీదు గారు జయించి కుమారుడికి ఏమి ఇచ్చారంటే నెమ్మది గల రాజ్యాన్ని ఇచ్చాడు. సొలొమోను అంటేనే సమాధానం కదా. సమాధానానికి సమాధానము కలిగిన రాజ్యాన్ని అప్పగించిన తండ్రి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనం మన పిల్లలకి మన వారసులకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నాం, మన పిల్లలకి మనం ఎలాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నాం. దావీదు గారు అయితే సొలొమోను గారికి ఎలాంటి రాజ్యాన్ని ఇచ్చాడు, సమాధానము కలిగిన రాజ్యాన్ని ఇచ్చాడు. చిన్న చిన్న మెరికల్ లాంటి అక్కడక్కడ 4-5 తయారైతే వాళ్ళను కూడా ఎలా నిర్మూలించాలో ఎలా అడ్డు తొలగించుకోవాలో చనిపోబోయే ముందు దావీదు గారు సొలొమోను గారికి చెబితే సొలొమోను గారు చెప్పినట్టుగా శత్రుశేషం రుణశేషం లేకుండా మొత్తం క్లియర్ చేసుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను అంటే ఇంక ఎవడో కదిలించలేడు అని అర్థం. ఎందుకు? తండ్రే ఆల్రెడీ ప్రశాంతమైన దేశాన్ని ఏ రాజు ఈ దేశం మీదకి వచ్చి యుద్ధం చెయ్యకుండా మొత్తానికి హడలెత్తించి సొలొమోను గారికి నెమ్మది గల రాజ్యాన్ని యెరూషలేము ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. యెరూషలేం అంటే ఇశ్రాయేల్ ప్రాంతాన్ని అప్పగించాడు. కాస్త కూస్తుంటే సొలొమోను గారు కూడా వాటిని నిర్మూలన చేసి, అంటే లోపలున్న చీడ పురుగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా నిర్మూలన చేసి రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. కాబట్టి మనం కూడా మన పిల్లలకి మంచి భవిష్యత్తున్న భక్తిని మనం అందించాలి. ముందు రోజుల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంఘంలో మనకంటే ఎక్కువగా దావీదు గారి కంటే ఎక్కువగా సొలొమోను గారి రాజ్యం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని భక్తులు ప్రార్థన చేశారు ఈయన రాజు చేసినప్పుడు సొలొమోను గారిని. అలాగే మనం కూడా మన పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న మంచి ఆదర్శవంతమైన సంఘాన్ని అప్పగించాలి. ఆయన రాజ్యాన్ని అప్పగించాడు దావీదు గారు. మనం మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఇంకా మాదిరికరమైన సంఘాన్ని నిర్మాణం చేసి మన పిల్లలకు అప్పగిస్తే దానిలో ఇంకా లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా సరి చేసుకొని ఇంకా అభివృద్ధి పదంలోకి సంఘాన్ని స్థిరపరిచే విధంగా వాళ్ళు తయారు చేస్తారు. మనమే అవకతవకలుకున్న సంఘాన్ని పిల్లలకు అప్పచెప్పామనుకోండి, వాళ్ళు ఇంకా అవకతవకలు చేసుకొని సంఘాన్ని చెడగొట్టుకునే ప్రమాదం.
అందుకే ఒకప్పుడు బాగున్న సంఘాలు రాను రాను ఏమైపోయినాయి అంటే పాడైపోయినాయి. ఎందుకు? భవిష్యత్తు వాళ్ళకి మంచి సంఘాన్ని ఇవ్వాలనే ఆలోచన అప్పుడున్న తరం వారికి లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారు, చెడిపోయిన సంఘాన్ని అప్పగిస్తే ఈ వచ్చిన నూతనమైన ఈ సంఘ సభ్యులు ఏం చేశారు, చెడగొట్టుకున్నారు పూర్తిగా. అందుకే సంఘము సాక్ష్యం లేకుండా పోవటానికి కారణం, క్రీస్తు మీద బురద చల్లటానికి కారణం ఏంటంటే సభ్యులు సరిగ్గా లేరు. కానీ దావీదు గారు మంచి రాజ్యాన్ని, నెమ్మది కలిగిన రాజ్యాన్ని సొలొమోను గారికి అప్పగించి మందిరం కట్టడానికి కావలసిన కొంత బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ సమకూర్చి పెట్టాడు. మిగతాది నువ్వు చేసుకో అన్నాడు. అంటే భవిష్యత్తులో మంచి భక్తులుగా తయారవ్వాలంటే మనం మన పిల్లలకు సపోర్టు ఇవ్వాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటే అప్పుడు మన సంఘం స్థిరపరచబడింది. సొలొమోను రాజ్యం ఏమైందంట, స్థిరపరచబడింది. 3వ అధ్యాయం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండి చేసుకొని అతనికి అల్లుడాయను. ఏమంటే అసలు ఐగుప్తుకే మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు కదా. ఐగుప్తు వైపు గుర్రాలను కొనుక్కోవటానికి ద్వితీయోపదేశకాండం 17 వాటిలో చెప్తాడు, రాజు ఒక స్త్రీని తప్ప ఎక్కువ మంది భార్యల్ని చేసుకోకూడదు అని 17 చెప్పాడు. ప్లస్ ఇతర అన్య స్త్రీలను అసలు పెళ్లి చేసుకోడు. 12వ అధ్యాయం చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం, లేదా 7వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకు బలమునకును నిన్ను నియమించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోనీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో, అంటే ఎవరిని చేసుకోకూడదు, అన్ని జాతుల వాళ్ళని అస్సలు ఎవరిని చేసుకోకూడదు. 17వ అధ్యాయంలో అయితే చెప్పాడు, మళ్ళీ గుర్రాలు కొనుక్కోవటానికి ఐగుప్తు వైపు వెళ్తారేమో అటు కూడా వెళ్ళనియొద్దు అంటాడు. రెండోది బలులు అర్పించాడంట. ఇక్కడ 3వ అధ్యాయంలో యెహోవా మందిరమును తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడయ్యను. తన నగరను యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినము వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించను. ఇప్పుడే చదివాం కదా 7:5లో, ఎక్కడ ఉన్నత స్థలాల్ని పడగొట్టాలి, వాళ్ళ విగ్రహాలను ఏం చేయాలి, కూల్చివేయాలి అన్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదివితే, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం మీరు స్వాధీనపరచుకొని పోవు జనముల గొప్ప పర్వతముల మీదనేమి, చెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి కిందనేమి ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను.
వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతా ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచట లేకుండా నశింపచేయవలను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు చెప్పేశాడు. కానీ ఈయన ఎక్కడ అర్పిస్తున్నాడంట? ఉన్నత స్థలముల మీద బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే ఉన్నత స్థలాలు ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాటిని అవి తీసేసి ఈయన అక్కడ బలులు అర్పిస్తున్నట్టుగా మరి రాయబడింది. 5వ వచనం, గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని యెహోవా అతనితో సెలవీయగా. గిబియోను బెన్యామీను వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో ఒక ప్రాంతం గిబియోన్ అనేది. అది యెరూషలేముకి వాయువ్య దిశలో ఒక 6 మైళ్ళ దూరంలో ఉండే ఒక ప్రాంతం యెరూషలేముకి. ఆ ప్రాంతంలో ఈయన నిద్రపోతున్నప్పుడు రాత్రివేళ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవుడు ప్రత్యక్షమైతే ఈయన చెప్తున్నాడు, గతంలో వాళ్ళ నాన్నగారిని ఎందుకు దేవుడు కనికరించాడు, ఇప్పుడు ఆయన్ని బట్టి నన్నెందుకు సింహాసనం మీద కూర్చోబెట్టావో ఇవన్నీ చెప్తున్నాడు సొలొమోను గారు. కృప చూపి, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, చిన్నోడిని, కాబట్టి కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయుటయు అసాధ్యం. అంటే అంత విస్తారంగా జనాలు ఉన్నారు ఇశ్రాయేలు, కాబట్టి వాళ్ళని జనాభా లెక్క పెట్టలేం. వారు ఎంత దూరం విస్తరించారో కూడా లెక్క పెట్టడం చాలా అసాధ్యం. కాబట్టి ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు అంటే ఎవడూ లేడని. కాబట్టి నేను మంచి చెడ్లు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఏమడిగాడండి? వివేకం కలిగిన హృదయం దయచేయము. ఎవరి కోసం అది? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని పరిపాలించడానికి, వాళ్ళకు వచ్చే సమస్యలను పరిష్కరించాలంటే తెలివి కావాలి. మామూలు తెలివిగా సరిపోదు. అంటే దేవుని రాజ్య పరిపాలనలో ఎవరికి ఎలాంటి తీర్పులు ఇవ్వాలో అదంతా ఈయనకి రావాలంటే ఈయనకి ఏం కావాలి? దేవుని వివేకం కావాలి. ఏమంటే ధర్మశాస్త్రం ఉంది అప్పటికి. ఇశ్రాయేలులో రాజు అయిన ప్రతి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఒక కాపీ రాసుకొని పెట్టుకోవాలి. మనకు ద్వితీయోపదేశకాండం 17లో ఉంటుంది. ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తన తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. 18వ వచనంలో చెప్తాడు, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. అంటే ప్రతి రాజు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని వ్రాసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చిందనుకో, ఏ లెక్కన ఇవ్వాలి? ధర్మశాస్త్రం ప్రకారంగా ఇవ్వాలి. కానీ కొన్ని ధర్మశాస్త్రములో లేని సందర్భాలు జరుగుతాయి. ఇప్పుడు మనం కూడా భారత రాజ్యాంగంలో చట్టం ఉంది. చట్టములో ఏ నేరం చేస్తే ఏ శిక్ష, ఏ సెక్షన్ ప్రకారం ఏదో అన్నీ రాయబడింది. అయితే కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు సైబర్ నేరాలు వచ్చినాయి. మళ్ళీ దానికి ఏం చేయాలి? కొన్ని
యాడ్ చేయాలి, అమెండ్మెంట్స్ అంటారు, కొన్ని సమకూర్చాలి, కొన్ని కొత్త నేరాలకి కొత్త శిక్షల్ని సమకూర్చాలి, అవి రాజ్యాంగంలో చేయాలి. రాసి అప్పుడు రాజ్యాంగం దేవుడు మళ్ళీ చెప్పడం అప్పుడు. కాబట్టి సొలొమోను గారు ఏమడిగాడంటే, వీళ్ళందరికీ న్యాయం తీర్చాలంటే నా వల్ల కాదు, నేను చిన్నోడిని కాబట్టి నాకు తెలివి కావాలి, వివేకం కలిగిన మనస్సు కావాలి అనగానే దేవుడు ఇచ్చేశాడు. అందుకే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు యాకోబు పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి ఒకసారి. 1వ అధ్యాయము యాకోబు పత్రిక, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడి దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. దేవుణ్ణి అడగకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తే లోక జ్ఞానం వచ్చింది తప్ప దేవుని జ్ఞానం రాదు. ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది దేవుని మనస్సుతో అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దేవుడిని అడిగే పొందుకోవాలి. దేవుడిని అడగకుండా ఆయా పుస్తకాలు అన్నీ చదివామనుకోండి, బుర్రపాడైపోద్ది, ఏదో ఒకటి చెప్పేస్తాం. దేవుని జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుడే జ్ఞానం ఇచ్చేది. లోక జ్ఞానం ఎవరైనా ఇస్తారు, కానీ దేవుని జ్ఞానం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వాలంటే మనం అడగాలి. అడగంది అమ్మైనా చెప్పండి, సామెతలు కూడా నేను చెప్పాలా? అడగంది అమ్మైనా బోవ పెట్టదు. మరి దేవుడు ఇస్తాడా? సొలొమోను గారు ఏమడిగాడు? జ్ఞాన వివేచనలు కలిగిన ఆ వివేచన నాకు ఇవ్వయ్యా అని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. అంటే మనం దేవుడికి మనవి చేస్తే దేవుడికి అనుకూలం అవ్వాలా? దేవుడికి అనుకూలం కాకపోయినా అడగొచ్చా? మనకు అనుకూలమైంది అడగకూడదు, దేవుడికి అనుకూలమైంది, దేవుని చిత్తమైంది అడగాలి. ఇప్పుడు సొలొమోను గారు అడిగింది వాస్తవంగా, సొలొమోను గారు ఇంకేదైనా అడిగినా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే తండ్రిని బట్టి కుమారుణ్ణి మనం నిర్గమకాండంలో ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నేర్చుకున్నాం కదా, 5వ వచనంలో. ఏది? తండ్రి దేవుని ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడిస్తే 1000 తరాల వరకు కరుణించేవాడినై ఉన్నాడు. ఇది 2వ తరమే దావీదు గారి తర్వాత. కాబట్టి ఖచ్చితంగా దావీదు గారిని బట్టి సొలొమోను గారిని కరుణిస్తాడు. ఆయన అడిగింది ఇస్తాడు. కానీ ఈయన అడిగింది కూడా దేవుడికి అనుకూలమైంది అడిగాడంట. కాబట్టి దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమను నీవు అడిగితివి. అంటే సహజంగా ప్రార్థనలో మోకాళ్ళు వేస్తే అందరూ అడిగే విషయాలేంటి? నాకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, ఏ జబ్బు లేకుండా పూర్ణంగా ఆరోగ్యాన్ని నాకు దయచేయి, వాళ్ళకి రోగం కాపాడు, వీళ్ళకి అది కాపాడు, ఇది కాపాడని రోగాల గురించి ఎకరువు పెడతాం సహజంగా. మన రోగం గురించి కాక ఎవరెవరి గురించి ప్రార్థించమన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థిస్తాం. ఆత్మరోగం గురించి ప్రార్థించం. ఏ రోగం గురించి? శరీర రోగాల గురించి ప్రార్థిస్తాం. సహజంగా అందరూ అడిగేదే అది. నువ్వు అది అడగలేదన్నాడు. 2వది ఐశ్వర్యం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి బండి కావాలి. ఏమంటే ఈ లోకంలో సంపదలో ఏదైతే కావాలనిపించిందో మనకి అవన్నీ కావాలని సహజంగా అందరూ అడుగుతారు. నువ్వు దేవుడిని అడగండి, ఆకాశ వాక్యులు ఇప్పి కొమ్మలిస్తాడనేది నేర్పిస్తున్నారు సంఘాల్లో కదా. ఐశ్వర్యం అడుగుతాడు సహజంగా. అందరు అడిగేది నువ్వు అడగలేదయ్యా సొలొమోను. అందరు అడిగేది నువ్వు అడగల, నువ్వు స్పెషల్గా అడిగావు, అందుకే నాకు నచ్చావు. ఆరోగ్యాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని. ఆ రోజుల్లో శత్రువుల్ని చంపమంటే దేవుడు అడిగితే చంపేస్తాడు. ఆయనే ముందుగా దూతను పంపి వాళ్ళని సంహరిస్తాడు. నేను విజయాన్ని పొందదా, వెళ్ళాలా వద్దా యుద్ధానికి అని అడిగి మరీ వెళ్ళేవాళ్ళు. ఆ రోజులు శత్రువులను అప్పగించేది దేవుడే. వాళ్ళని నాకు అప్పగిస్తే ఏమిస్తానన్నాడు? నా కుమార్తెను దహన బలిగా అర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడు. ఎవరైనా యెఫ్తా అనే ఆయన. అంటే అడుగుతారు ఆ రోజుల్లో, శత్రువుల్ని నాకు అప్పగిస్తావా, వాళ్ళ ప్రాణాలని నాకు అప్పగిస్తావా అని అడిగేవాళ్ళు. ఈ సొలొమోను గారు అది కూడా
ఎందుకో దేశం నిమ్మళంగా ఉంది. అది కాకపోయినా ఆయన ఉద్దేశం అది కాదు. నేను చిన్నోడిని కాబట్టి ఇంతమందిని పరిపాలించాలంటే నాకు కెపాసిటీ కావాలి. మనిషి కెపాసిటీ సరిపోదు కాబట్టి నీ యొక్క జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు అని అడిగాడు. కాబట్టి అందరు అడిగినట్టు నువ్వు అడగలేదయ్యా సొలొమోను, నువ్వు స్పెషల్. నా పని కొరకు నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. 12వ వచనం, నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఏమన్నా జాగ్రత్తగా వింటే ఏ హృదయాన్ని ఇచ్చాడు? సహజంగా హృదయములో మనం నింపుకోవాలి. బయట నుంచి జ్ఞానాన్ని చదివి విని మనం ఏం చేయాలి? హృదయంలో నింపుకోవాలి. దేవుడికి హృదయాన్ని ఇస్తే దేవుడే నింపుతాడు. ఇక్కడ సొలొమోను గారి హృదయాన్ని, ఏ హృదయాన్ని ఇచ్చాడంట? బుద్ధి జ్ఞానము వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను అంటే హృదయము నిండా దేవుని జ్ఞానాన్ని పొందుపరిచి ఇచ్చేసాడు. అంటే రెడీమేడ్ ఫుడ్ లాగా కదా, భోజనం తయారని బోర్డు పెడతాం. ఏ హృదయాన్ని ఇచ్చాడు? బుద్ధి వివేకాలు కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చేసాను అన్నాడు. ఎందుకంటే ఆయన అడిగిన ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉంది, దేవుడికి బాగా నచ్చింది. అందరూ చేసినట్టుగా చేయలేదు కాబట్టి దేవుని ప్రజలను పరిపాలించటానికి, అంటే దేవుని పని కొరకే అడిగాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మించిన ఇది దేవుడిచ్చాడు. ఆ హృదయాన్నే తయారు చేసి బుద్ధి వివేకాలు కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చేసాను అని చెప్పాడు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి అంగీకరించుచున్నాను, బుద్ధి వివేకములు కలిగిన హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంటే పాత నిబంధన వరకు లెక్క అది అంతే. పూర్వీకులు అంతకుముందు అంత జ్ఞానులు లేరు, ఆ తర్వాత కూడా యేసుక్రీస్తు వారు తప్ప మిగతా ఇంకెవ్వరూ లేరు అని అర్థం. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇది చదవగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. సహజంగా మనుషులందరూ ఆలోచించి దేవుడిని అడిగేది ఇదే కదా, తిండి కావాలి, బట్టలు కావాలి, ఇవే కదా అడుగుతారు. వాటిని గురించి మీరు అడగొద్దు. దేవుడు మనకు చెప్తున్నాడు కొత్త నిబంధనలో, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీరు మీ పరలోకపు తండ్రి వాటిని అన్నిటినీ పోషిస్తుంది దేవుడే. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చియు మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము, సొలొమోను గారిని జ్ఞాపకం చేశాడు ఇక్కడ, సైతము వీటిలో ఒకదాని వలనను అయినను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. అంటే సొలొమోను గారు ఇవన్నీ ఆలోచించలేదు, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు కావాలి అన్నాడు. అంటే దేవుని రాజ్య పరిపాలన గురించి ఆలోచించాడు. కాబట్టి సొలొమోను గారు అడక్కపోయినా ఏమిచ్చాడు? ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఇవి చెప్పాడు. మీరు ఏం ఆలోచించాల్సిన పని, మీ రాజ్యం గురించి కానీ, మీ వస్త్రాల గురించి కానీ, మీ తిండి గురించి కానీ మీరు ఏం ఆలోచించొద్దు. ఎందుకంటే సొలొమోను గారే మహాజ్ఞాని. సొలొమోను గారు అనుభవించిన వైభవం ప్రపంచంలో ఎవడో అనుభవించలేదు. ఆ సొలొమోను గారిని అలంకరించింది ఎవరు? దేవుడు. ఒక గడ్డి పువ్వే ఎక్కువగా సొలొమోను గారి కంటే అలంకరించబడిందంట.
మీకు అర్థమైందా? సొలొమోను గారు తన జీవితంలో అనుభవించిన ఆనందం, అలంకరణ, ఆయన గొప్పతనం దేశ విదేశాల్లో పాకిపోయింది. అంత గొప్పోడు ఎవడూ లేడు. అంత గొప్పోడిని ఒక గడ్డి పువ్వు కంటే చులకనగా తీసేశాడు దేవుడు. అంటే గడ్డి పువ్వే సొలొమోను గారి కంటే గొప్పదంట. మీకు అర్థమైందా? అరే గడ్డి పరకతో తీసి అవతల పడేస్తున్నాను నిన్ను అంటాం మనం కదా. ఒక గడ్డి చెత్త లాంటి వాడు అని, చెత్త అంటే చీప్ మనకు కదా. అడవి గడ్డి పువ్వు సొలొమోను గారి కంటే గొప్పగా అలంకరింపబడింది. సమస్త వైభవం ఎవరికి? గడ్డి పువ్వుకి. సొలొమోను గారి వైభవమే తక్కువ అంట గడ్డి పువ్వుతో పోలిస్తే. ఆయన ఎందుకు అంత వైభవాన్ని ఇచ్చాడు అని ఆలోచిస్తే, ఆయన రాజ్య పరిపాలన గురించి ఆలోచించి, ఆయన రాజ్యమును గురించి, నీతిని గురించి చింతించి దేవుడిని అడిగాడు. కాబట్టి దేవుడు అడగనివి కూడా ఏమిచ్చాడు? ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని నీవు అడగకపోయినను నీవు వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే మనం అడగకపోయినా దేవుడికి మన గురించి తెలుసు. నువ్వు దేవుని పనిలో ఉంటే, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే సొలొమోను గారిలాగా మనం అడగనివి మన అవసరాలకు తగ్గినట్టుగా దేవుడే ఇచ్చేస్తాడు. అడిగితే ఇవ్వడు దేవుని చిత్తం కాకపోతే. అడగకపోయినా మన అవసరాలను ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. మొదట చెయ్యాల్సిన పని అది. సొలొమోను గారు అదే చేశాడు. కాబట్టి అడగనివి కూడా దేవుడు సొలొమోను గారికి ఇచ్చేశాడు. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతులనుగా చేయుదును అనెను. అంటే దేవుని వాక్యానుసారంగా బతికితే, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మనం భూమి మీద ఉంటాం. వాక్యానుసారంగా బతకపోతే మధ్యలో యాక్సిడెంట్లోనో ప్రమాదాల్లోనో పోయే అవకాశం ఉంది. మీకు అర్థమైందా ఆ పాయింటు? మీ తండ్రి గారు ఎలాగైతే నా ఆజ్ఞలను నా ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతులుగా చేసేదను అనెను. అంటే గైకొనకపోతే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బతకడు. మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు కదా, నీ తల్లిదండ్రులను సన్మానిస్తే అప్పుడు నీవు భూమి మీద 6వ అధ్యాయము 2వ వచనము 2వ వచనమేనా? 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ వచనం. పిల్లలారా, 1 చదువుతున్నాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. ఇది ధర్మమే, ధర్మశాస్త్రం ప్రకారం ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. తల్లిదండ్రులను గౌరవించకపోతే, సన్మానించకపోతే, సన్మానించడం అంటే శాలువ కప్పి దండేసి ఏదో సంవత్సరం దండేటు పోయినప్పుడు వేస్తాము అది కాదు. బతుకున్నప్పుడు దండేసి అంత ఘనంగా వాళ్ళని సన్మానించాలి. వాళ్ళ మాట వినాలి. వాళ్ళని తుస్కారంగా మాట్లాడకూడదు. వాళ్ళని నిర్లక్ష్య వైఖరి వాళ్ళ పట్ల వహించకూడదు. అది గౌరవించటం అంటే. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, గౌరవిస్తారో వాళ్ళు భూమి మీద దేవుడు రాసిన ఆయుష్కాలం అంతా బ్రతుకుతారు. గౌరవించకపోతే మధ్యలో ప్రమాదాల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల కానీ, తెగుళ్ళ ద్వారా కానీ, భూకంపాల ద్వారా కానీ పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు దేవుని ఆజ్ఞలను కట్టడిని ధర్మమంతటి చొప్పున నడుచుకుంటే ఏమైందంట? నీవు దీర్ఘాయుష్మంతుడుగా చేసేదను అనెను. నడుచుకోకపోతే మధ్యలో పోయే ప్రమాదం ఉందయ్యా సొలొమోను అని చెప్తున్నాడు. 15వ వచనం. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేశాను. కల వస్తేనే విందు చేశాడు. నిజంగా జరిగితే చెప్పండి, నిజంగా జరిగితే ఇంకెంత పెద్ద విందు చేస్తాడు కదా. కలలో దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా జరిగిద్దా జరగదా పక్కన పెడితే, కలలో జరిగిన ఆయన వచ్చి దహన బలులు అర్పించి ఏం చేశాడంట? తన సేవకులందరికీ విందు చేశాను. మనకు కూడా పరలోకం వెళ్ళినట్టు కళ వచ్చింది అనుకో, తెల్లారు ఏమన్నా ఫంక్షన్ పెడతామా? కృతజ్ఞత కొడుకు ఏమైనా పెడతామా? అది కళగా జరిగినప్పుడు చూద్దామని అంటాం. జరిగితేనే పెడతాం, జరగకపోతే పెట్టం. కళ వచ్చింది, జరిగినా జరగకపోయినా వెంటనే బలు అర్పించాడు. దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇచ్చాడు, సేవకులకి ఇవ్వాల్సినవి సేవకులు. కైసరికి
దేవునికి అన్నట్టు దేవునికి దాన బలి ఇచ్చాడు, ప్రజలకేమో సేవకులకి మంచి విందు ఏర్పాటు చేశాడు. 16వ వచనం. తర్వాత ఇంకా ఆయన పరిపాలన స్టార్ట్ అయింది, రాజ్యం స్థిరపరచబడింది, ఎవరికి చేయాల్సినవి వాళ్ళకి చేశాడు, దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సింది దేవుడి దగ్గరికి పొందుకున్నాడు, దేవుడు ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని సొలొమోను గారికి ఇచ్చాడు. ఇప్పుడు ఒక తీర్పు వచ్చింది ఆయన దగ్గరికి. ఏంటి? ఇద్దరు వేశ్యలైన తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము, ఒక ఇంట్లో మేమిద్దరం నివసిస్తున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరమే ఆ ఇంట్లో ఉన్నాం. నేను కన్నా 3 రోజులకి ఇదిగో ఇంకోటి కూడా బిడ్డను కంది. మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరును లేరు, ఇద్దరమే ఉన్నాం, ఇంక ఇంట్లో ఎవరూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. నిద్రలో దొర్లింది, ఒళ్ళుగాక బరీకి తిని పడుకొని ఉంటుంది. నిద్రలో దొర్లి ఆమె కింద పడి ఆమె బిడ్డ చచ్చిపోయింది. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసులైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన ఆ పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లను చూడగా నా పిల్లకు పాలీయ చూడగా అది చచ్చినదాయను. పాలిద్దామని పొద్దున్నే లేచి చూస్తే చచ్చిపోయింది. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంటే 3 రోజుల తర్వాత ఏమగంద కదా, 3 రోజుల తర్వాత అంటే లేటుకు పుట్టిన బిడ్డ సొంత బిడ్డ తేడా ఉంది. బాగా నిదానించి చూస్తే ఆ తేడా ఎవరికి అర్థమైంది? తల్లికి అర్థమైంది. బాగా చూస్తే ముందేమో తన బిడ్డ అనుకుని పాలిపోతే చచ్చిపోయాడు. ఏంటి నా బిడ్డ చచ్చిపోవటం ఏంటి అని తీరా నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ అది కాదు, బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారం వారు రాజు సముఖమున మనవి చేయగా ఇద్దరు వచ్చి వాదోపాదాలు చేసుకుంటున్నారు రాజుగారి దగ్గర. ఏ రాజుగారు? సొలొమోను గారు రాజుగారు. 23 రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇది. ఇవన్నీ తగాదలు ఎందుకు రా బాబు, ఒక కత్తి తీసుకురాని ఆజ్ఞాపించాడు. కత్తి తెమ్మని ఆజ్ఞాపించాను. అంతలో వారు ఒక కత్తి రాజు సన్నిధికి తెగ రాజు 2 భాగములుగా బతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరు సగము ఇవ్వవలసిన ఆజ్ఞ ఇచ్చాను. కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి ఒక సగం ఏమకి ఒక సగం ఆమెకి ఇచ్చేయండి అన్నారు. అంటే ఇక్కడ ఆ పేగు బంధం యొక్క ఆ ప్రేమ ఎలాంటిదో దాన్ని ఈయన ఆలోచించి చెప్పాడు. మామూలుగా అయితే వేరే వాళ్ళు దీన్ని జడ్జిమెంట్ చేయలేరు. ఎవరి పిల్ల ఎవరో తెలియదు, ఎవరికి సాక్షులు కూడా ఎవరో లేరు. సాక్షులు ఉంటే ఇదిగో దీని పిల్ల ఇది దీని పిల్ల ఇది అని చెప్పొచ్చు, కానీ సాక్షులు లేరు. ఇద్దరు ఏమంటున్నారు? బతికుందే నా బిడ్డ, చచ్చింది దాని బిడ్డ అని ఇద్దరు అంటున్నారు. సాక్షులు లేనప్పుడు ఇప్పుడు రాజుగారికి ఎలా తెలిసిద్ది కదా? కాబట్టి ఆ నెలల పిల్లలో మరేమో తెలియదు, కానీ మొత్తానికి కత్తి తీసిరా 2 భాగాలు చేయి, దీనికి సగం దానికి సగం అని అనగానే బతికి ఉన్న బిడ్డ తల్లి పేగులు తరుక్కుపోయి ఏమందంట, అంతటా బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, బతుకున్న ఎక్కడన్నా దాని దగ్గరన్నా బతుకుంటాడు నా బిడ్డ, చచ్చిపోతే ఏమొచ్చింది, దాని బిడ్డ ఎటు చచ్చింది, నా బిడ్డ చచ్చింది కాబట్టి దీని బిడ్డ కూడా చావాలని కోరుకుంటుంది ఆ 2వ స్త్రీ. కాబట్టి బతుకుంటే నా బిడ్డ దాని దగ్గరన్నా బతుకుంటాడని దానికే ఇచ్చేయండి, నా బిడ్డ కాదులే అని ఒప్పేసుకుంది. ఏమని? ఆ వాద ప్రతివాదంలో నేనే తప్పు చేశాను, నాకే శిక్ష వేయండి, ఆ బిడ్డ దానికే ఇచ్చేయండి. ఎందుకందంటే ఆ బిడ్డ బతుకున్న బిడ్డ ఎక్కడో చోట బతుకుంటే చాలు. మన మోషే గారిని కన్నప్పుడు కూడా ఆమె ఏం చేసింది? మోషే తల్లిగారు జంబు పెట్టిలో పెట్టి ఎక్కడో చోట బతుకుంటాడు, ఏడో చోట ఎవరో ఒకళ్ళు తీసుకొని పెంచుతారని
నదిలో పడి చంపుకోలేక, అటు సైన్యానికి అప్పగించలేక, అలాగన్నా ఎక్కడో చోట బతుకుతాడని వదిలిపెట్టినట్టుగా ఈమె ఏం చేసిందంటే బతుకున్న ఆ బిడ్డని దానికే ఇచ్చేయండి అని అంది. ఎందుకంటే చంపటానికి ఇష్టపడలే, చంపుకోవటానికి బిడ్డని. ఆ మాట అనగానే సొలొమోను గారికి అర్థమైపోయింది, నా ఏలువాడ బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చిరుసగము చేయమనిను. చూసే అంత పైశాచిక ఆనందం. నా బిడ్డ ఎటు చచ్చిపోయింది, దాని బిడ్డ ఎందుకు బతికుండాలి? కాబట్టి చిరుసగం, మీరు చెప్పిందే రైట్ రాజా, నరికేయండి, 2 ముక్కలుగా నరికేసి దానికి సగం ఏం చేసుకుంటుంది అంటే. మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం బాగుపడకపోయినా పర్లేదు, మనం చెడిపోతే అవతలోడు మాత్రం బాగుపడకూడదు, ఆడు కూడా చెడిపోవాలి. ఎగ్జామ్లో కూడా చూడండి, నీకెన్ని మార్కులు, నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని చూసుకుంటారు. పక్కింటి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారనుకో, అమ్మయ్యా ఎంత ఊపిరి పీల్చుకుంటాము కదా. మనకు కష్టాలు వచ్చినాయి, పక్కింటి వాళ్ళకి కూడా వస్తే అమ్మయ్య ఇద్దరు బ్యాలెన్స్ అయిపోయింది. వాళ్ళు సుఖంగా ఉండి మన కష్టాల్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనకే కష్టాలా, వాళ్ళకి ఏమి రావట్లేదు, వాళ్ళకి వస్తే బాగుండు అని మన లోపల అనుకుంటాం, బయట కనకపోయినా. అంటే మనిషి మనస్తత్వం ఏంటంటే, మనం బాగున్నా బాగోపోయినా పర్లేదు, ఎదుటోడు బాగోకూడదు. ఎదుటోడు నష్టపోతే మనం వాళ్ళకంటే కొంత మెరుగ్గా ఉంటే మనకి ఎంతో ఆనందం. ఇదిగో రెండవ స్త్రీ అలాంటి పైశాచిక ఆనందం కలిగింది. కాబట్టి ఇవన్నీ కుదరదు. రాజుగారు చెప్పినట్టు ఆజ్ఞ శిరసా వహించి 2 మొక్కలు చేయాల్సిందే. దానికి ఒక మొక్క మరి వండుకు తింటారో ఏమో, 2 మొక్కలు చేసి దానికి ఒక మొక్క, నా మొక్క ఇవ్వాలన్నాడు. రాజుగారికి అర్థమైపోయింది, ఇది బాగా తిని ఒళ్ళు తెలియక బిడ్డ మీద పడి, బిడ్డ చచ్చింది కూడా తెలియలేదంటే ఎంత తిని బరీగా తిని బిడ్డ మీద పడిందో నిద్రలో. ఏమంటే బాలింతలు ఎలా ఉంటారు, బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎందుకంటే నిద్రపోరు, బిడ్డ ఎప్పుడు లెగుస్తుందో, ఎప్పుడు ఆకలి అయిద్దో, ఎప్పుడు ఏడుస్తారో చాలా కంటికి రెప్పలా కాపాడుకునే మనస్తత్వం. తల్లి పేగు బంధం అది దేవుడు పెట్టాడు. కానీ ఈ తల్లికి ఆ బంధం లేదు, అందుకే బిడ్డని పక్కలోనే చంపేసుకుంది తొర్లి. ఇప్పుడు తీరా సొలొమోను గారు చెప్తే నరికేయాల్సిందే అంటుంది. 27వ వచనం, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమూ చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు చెప్పగానే సభలో ఉన్న వాళ్ళందరూ ఎలా పెట్టుంటారు ఫేసులు. ఇంట్లో రాజుగారు ఎలా చెప్పాడు, నరకొద్దని ముందేమో నరకమన్నాడు, 2 భాగాలు చేయమన్నాడు, ఇప్పుడేమో ఇది దాని తల్లి, దానికి ఇచ్చేయండి బిడ్డని అంటున్నాడు. ఎలా చెప్పాడో అర్థం కాల. అంటే అక్కడ ఆ బంధం, ఆ పేగు బంధాన్ని బట్టి ఆ మాట్లాడిన డైలాగులు, పేగు బంధం లేని తల్లి మాట్లాడిన మాటలను బట్టి అదే దేవుడిచ్చిన జ్ఞాన వివేకములు కలిగిన హృదయంలోని మహాజ్ఞానం. ఇలాంటి మాట ఎప్పుడైతే సొలొమోను గారు చెప్పారో అందరూ ఏమయ్యారంట. 28వ వచనం, దాని తల్లి ఇదే అని తీర్పు తీర్చాను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. దేవుని జ్ఞానముతో మాట్లాడే వాళ్ళకి ప్రజలు భయపడతారా? తన్నేవాడికి భయపడతారు, తన్నేవాడికి భయపడతారు, కానీ కరుణించేవాడికి భయపడతారా అంటే భయపడరు జనరల్. కానీ దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా భయపడతారు. ఆహాబు రాజు తర్వాత వస్తాడు మనకి. ప్రవక్త వస్తుంటే ఏలియా గారు ఏమన్నాడు, సమాధానంగా వస్తున్నావా, నీ చేతిలో పడ్డానా దైవజనుడు అని భయపడి వణిగిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నోట్లో నుంచి మాట వచ్చిందంటే ఈయనకు మూడింది అంటే ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఎవరికైనా భయమే, వణుకు. మన ప్రభుత్వంలో కూడా, గవర్నమెంట్లో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే అందరికీ భయమే. అబ్బా మాకు ఈడు చెడ్డోడు అయ్యుండి ఆ పనికి మాలిన ఆఫీసర్ వచ్చాడయ్యా, దెగ స్ట్రిక్ట్ ఆయన, ఈడు పనికి మాలినోడయ్యి ఆ పనికి మంచి స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్ని తిట్టుకుంటూ ఉంటారు కదా. పోలీసుల్లోనైనా చంపేస్తారు కదా, బతకనీరు. మన ప్రవక్తలు కానీ భక్తులు కానీ కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్తాన్ని ఒలికించి చంపారు చాలామంది ఆ కాలంలో ఉన్న భక్తులు. ఎందుకంటే మంచోడంటే జనానికి పడదు, కానీ బతుకున్నంతకాలం ఆ మంచోడికి దేవుని జ్ఞానంతో ఉన్న స్ట్రిక్ట్గా ఉన్న వ్యక్తికి ఎవడైనా భయపడాల్సిందే. ఈ తీర్పు ఎప్పుడైతే సొలొమోను గారు చేశారో ప్రజలందరూ ఏమయ్యారంట, దైవ జ్ఞానము నొందినవాడని రాజునకు
భయపడరి. మనకి సౌలు రాజు గారిది, దావీదు గారిది మనం సమూయేలు గ్రంథంలో నేర్చుకున్నాం. దావీదు గారు అంతకంతకు అభివృద్ధి చెంది వాక్యానుసారంగా నడవటం, యుద్ధాలకు వెళ్ళి జయాలని పొందుకోవటంతో సౌలు రాజుకి ఎప్పటికప్పుడు భయపడుతూ ఉన్నాడు. తెలుసా ఆ సందర్భాలు చదివాం కదా. ఒక సందర్భం చూద్దాం సమూయేలు గ్రంథంలో. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట సౌలు చూచి సౌలు దావీదునకు భయపడెను. మరొక సందర్భం ఉంటుంది అక్కడే 29, అదే 18వ అధ్యాయం. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. అంటే దేవుని వాక్యానుసారంగా బతుకుతుంటే అవతల రాజు అయిన ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల మీద చక్రవర్తి, రాజు కదా సౌలు గారు. కానీ సామాన్యుడు దావీదు గారు వాక్యానుసారంగా బతుకుతుంటే ఏమైంది? చక్రవర్తి అయినా రాజు అయినా భయపడతారంతే. ఇక్కడ ఈ సొలొమోను గారు తీర్చిన తీర్పుకి దేవుని జ్ఞానము, దైవ జ్ఞానమును పొందినవాడని గ్రహించి అతనికి భయపడరి. ఆపేద్దామా? 4వ అధ్యాయము వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ 4వ అధ్యాయం అంతా మనకి సొలొమోను గారి రాజ్యంలో ఏ ఏ పోస్టులకి ఎవరెవరిని నియమించాడు అనేది ఈ అధ్యాయం అంతా మనకి ఉంటుంది. వచ్చేవారం స్పీడ్గా అది చదువుకొని 5వ అధ్యాయంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, మీ మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. గత చరిత్ర, రాజుల చరిత్ర, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ రాజుల చరిత్ర, రాజుల గ్రంథంలో మీరు రాయించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దాన్ని ఈరోజు మేము చదువుకొని గ్రహించడం ద్వారా అందులో ఉన్న ఆత్మీయమైన కోణాలు కూడా మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. సొలొమోను గారి రాజ్యాన్ని మరి స్థిరపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. శేషం లేకుండా ఆయనకున్న శత్రువులందరినీ దావీదు గారి కాలంలోనే అణిచివేశారు. అంతర్గత శత్రువులుగా, అంతర్గతంగా ఉన్న విరోధులను కూడా మరి సొలొమోను గారి పరిపాలన సింహాసనం ఎక్కగానే తండ్రి వారి మీద మరి పగ తీర్చుకొని ప్రతీకారాన్ని తీర్చి మీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ తరువాత తండ్రి మీ ప్రజలైన వారిని, మీ జనాంగాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా మీ జ్ఞానమే కావాలి కనుక బాలుడైన సొలొమోను గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్రయించి నీ ప్రజలైన ఇశ్రాయేల్ వారిని పరిపాలించడానికి కావలసిన జ్ఞాన హృదయాన్ని అడిగారు కనుక తండ్రి ఆ బిడ్డకు మీరు ఆ హృదయాన్ని అనుగ్రహించి చక్కటి పరిపాలనను మీరు సొలొమోను గారి ద్వారా చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మహాజ్ఞానాన్ని మీరు సొలొమోను గారికి ఇచ్చారని ఎరిగి అంతకంటే జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు ఇచ్చిన జ్ఞానాన్ని తండ్రి పోల్చుకుంటే సొలొమోను గారే తక్కువ జ్ఞానం కలిగిన వాడని, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పదని మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మిగిలిన భాగం మీ చిత్తమైతే వచ్చే గురువారం నేర్చుకోవడానికి మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని, తిరిగి ఎవరి గృహాలకు వాళ్ళం వెళ్ళుచుండగా సురక్షితంగా ప్రతి బిడ్డను వారి గృహాలకు చేర్చండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తద్వారా వారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరింతగా మిమ్మల్ని హత్తుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, ప్రాణనాథుడునైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.